ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్తాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కి డ్రోన్లు, యుద్ధ విమానాలు, ఆపరేటర్స్ ని టర్కీ సరఫరా చేసింది. దీంతో ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాక్ కు టర్కీ మద్దతివ్వడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా భారతీయులు టర్కీని బహిష్కరిస్తూ దేశవ్యాప్తంగా బాయ్కాట్ టర్కీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టర్కీ సంస్థ సెలెభి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఇటీవలే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు భారత్ వైపు నిలబడితే టర్కీ మాత్రం పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ కి మద్దతుగా నిలిచిన టర్కీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టర్కీ బ్రాండ్ల విక్రయాలను భారత్ లోని పలు కంపెనీలు నిలిపివేస్తున్నాయి. తాజాగా రిలయన్స్ యాజమాన్యంలోని అజియో తమ పోర్టల్లో టర్కిష్ దుస్తుల బ్రాండ్ల విక్రయాలను బంద్ చేసింది. మింత్రా కూడా ఆలీబాబా యాజమాన్యంలోని ట్రెండ్యోల్ సహా అన్ని టర్కిష్ బ్రాండ్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపేసింది. మొత్తం మీద బాయ్కాట్ టర్కీ కంటిన్యూ అవుతూనే ఉంది. రెండు 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి పెద్ద ఎత్తున సాయం చేసింది. చేసిన సాయాన్ని మర్చిపోయిన టర్కీ నేడు భారత్ కు వెన్నుపోటు పొడిచింది. దీంతో కుటిల బుద్ధి ఉన్న టర్కీకి భారతీయులు తగిన గుణపాఠం చెప్తున్నారు. టర్కీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. పూణేకు చెందిన యాపిల్ వ్యాపారులు టర్కీ యాపిల్స్ ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇంకోవైపు టర్కీ టూరిజం కి భారతీయులు పెద్ద ఎత్తున గండి కొట్టారు. ఏటా భారతీయులు లక్షల్లో టర్కీకి వెళ్లేవారు. తద్వారా టర్కీ టూరిజానికి భారత్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల లాభం వచ్చేది. ఇప్పుడు టర్కీ ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది.